ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అన్నగారు. మొన్న ఎలక్షన్ జరిగినాయి. రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. ఈలోపే వైసీపీ నాయకులు మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి సభ్యులు కూడా మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు? మీ స్పందన ఏమంటారు దీని మీద? ఓకే, ఎలక్షన్లు అయితే జరిగినాయి. ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది. కూటమి సభ్యుల ధీమా కూటమికి ఉంటుంది. ఇప్పుడున్న వైసీపీ వాళ్ళకి ధీమా వైసీపీ వాళ్ళకి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇలాగా జరగలేదుగా ఓటింగ్ శాతం. మరి ఈ సంవత్సరం 2024 చెప్పుకోదగ్గ విషయం. ఎప్పుడు జరగనటువంటి ఎన్నికలు 82% ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగిందంటే చాలా గమనార్థం. వృద్ధులు, ముసలివాళ్ళు రిక్షాల్లో మరి తోపుడు బళ్ళల్లో కూడా తీసుకొచ్చి ఓటింగ్ వేయించారంటే చాలా గమనించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం. ఎందుకంటే ఇప్పుడు దాకా నరకం చూశారు, ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి జనాలకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఏ సంక్షోభాలు మొదలెట్టలేదు. ఎంతసేపు ఏంటంటే అమ్మఒడి ఇచ్చాం, ఆసరా ఇచ్చామని చెప్పుకోవడం తప్ప, ఒకసారి వెళ్ళి బటన్ నొక్కడం తప్ప, ఆ బటన్ నొక్కిన కార్యక్రమాల్లో ఎన్ని వందల మందికి న్యాయం జరిగింది, ఎన్ని వేల మందికి న్యాయం జరిగింది, నాకు జరిగిన న్యాయం పక్కనోడికి జరిగిందా జరగలేదా అని తెలియదు కదా. నాకు రాలేదు అని నేను చెప్పుకోగలను. పక్కనోడు కూడా ఏం చెప్తాడు, అందరూ మామూలుగానే అనుకుంటున్నారు బటన్ నొక్కాడంటే మాకు ఇలా పడిపోయినాయని. నాకు అప్పుడు రాకపోతే రాలేదని చెప్తాం. కానీ అలా ఎంతమంది ఉంటారు? బటన్ అయితే నొక్కేస్తున్నారు, రావాలి కదా, లబ్ధి జరగాలి కదా. లబ్ధి ఇది మీరు ఆ రోజు ప్రభుత్వంలో చూసుకుంటే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారిది దివ్యంగానే ఉంది. మరి చాలా చక్కగా వ్యాపారాలు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వాల్లో కన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో కొంత న్యాయం అయితే పక్కాగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వృత్తి చేసుకునేవాళ్ళు, ఉపాధి చేసుకునేవాళ్ళు, రోడ్డు అమ్మట బళ్ళు పెట్టి చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరికీ తెలుసు. ఎంతో కొంత తన పొట్ట నింపుకోవడానికి కనీసం 500 కాడి నుంచి 700 దాకైనా మ్యాక్సిమం ఇంటికి వాళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇవాళ చూడండి, నేనే స్వతహాగా ప్రభుత్వం మీద ఎటువంటి భారం లేకుండా ఏ ఉద్యోగం కూడా నాకు కావాలని చెప్పి నేను ఎడ్యుకేట్ పర్సనల్, నేను చదువుకున్నా సరే ఇవాళ కూడా నేను ప్రభుత్వం మీద భారం పడకుండా ఒక చిన్న ఇండస్ట్రీ తయారు చేసుకొని ఈ మారుమూల ప్రాంతంలో పెట్టుకొని టైర్లకి రీబటన్ అనే ఒక చిన్న వ్యవస్థ పెట్టుకొని నేను నడుపుకున్నా. మరి ఈ 5 ఏళ్లలో మీరు బాగా గమనించండి, నా ఫేస్ చూడండి, నా మొహం. ఇవాళకి నేను 5 నెలల అప్పు బకాయి పడి ఉన్నా. ఈ వీడియో చూస్తే మా ఈ ప్లాట్ ఓనర్ కూడా నిజమా కాదా అనేది ఆయనకి కూడా తెలిసిద్ది. ఎంత దుర్భరంగా ఉందంటే, ఎంత దుస్థితి నాది చూడండి ఒకసారి. మిషనరీ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇవాళ దాకా కూడా పని లేదు. నెలకి ఒక్కసారి బాయిలర్ వెలిగించి నేను వర్క్ చేసినట్టు, లేదంటే కూర్చొని ఇటు వదులుకోలేక ఇటు ఉన్న పని కోసం ఎదురు చూస్తా, వచ్చిన పని చేయలేక, డబ్బులు పెట్టుబడులు లేక, మా జేబులో సొంత పెట్టుబడులు కూడా లేని పరిస్థితి ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాధాకరంగా ఉందంటే, ఉన్న బాధను మట్టుకు నిజంగా వ్యక్తం చేస్తున్నా. ఇది అబద్ధం మట్టుకు కాదు, అక్షరాల సత్యం. ఏ ఒక్కడు న్యాయం చేయడే. ఇలాంటి వ్యవస్థలు ఇలాంటి నడుపుతున్న చిన్న సంస్థలంతా ఏమైపోతారు? ఇదివరకంటే మాకు తెలుగుదేశం హయాంలో మకాన్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు తెచ్చుకొని దాంట్లో 1 లక్ష రూపాయలు సబ్సిడీ తీసేసినా 1 లక్ష రూపాయలు మాకు ఓన్గా హ్యాండ్ ఉండేది. ఒక 20 రోజులు నెల రోజులే మనం నిదానంగా వర్క్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి మనకి టైం పట్టేది. ఈ టైం లోపల నేను కవర్ అయిపోయేవాడిని. ఇలా చిన్న వ్యాపారస్తులు అందరూ కవర్ అయిపోయి దేవుడి దేవల్ల మనకి ఎంతో కొంత లబ్ధి చేరింది. తెలుగుదేశం అలాగే చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ పథకాలు ఇచ్చాడు కాబట్టి మనం ఇలా చేయగలుగుతున్నాం. వాస్తవంగా చేశారు. ఆ టైంలో కూడా నేను కూడా లబ్ధి పొందా. నేను కూడా ఈ రుణం తీసుకొని నేను కూడా పనులు చేసుకునేవాడిని.
ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి ప్రణాళిక లేదు, ఎటువంటి రుణాలు లేవు. ఏ రకంగా ముందుకు వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి 5 లక్షల రూపాయలు రుణం ఇస్తాను అన్నారు, ఎటువంటి వడ్డీ లేని రుణం ఇస్తాను అన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అంటారు? దాన్ని నమ్మడానికి జనాలు సిద్ధంగా ఉన్నారంటారా? మైనార్టీలందరూ కూటమి వైపు మొగ్గు చూపించారంటారా దాంతో? ఇది మటుకు సత్యం. చంద్రబాబు గారు మాట అన్నారంటే అది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఒక మైనార్టీగా నేను చెప్తున్నా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన నేను ఇంత ఇస్తానని చెప్పేసి ఇంత ఇలా, నేను ఇంత ఇస్తానని చెప్పేసి ఇంతే ఇలా, ఏదైతే ఇస్తా అన్నాడో అదే ఇచ్చాడు. నేను ఇంతకుముందే చెప్పాను, ఏదైతే దుకాణానికి మకానికి షాపులకి ఏదైనా చిన్న వ్యాపారస్తులు కానీ ఇలాంటి ఒక 5 లక్షల నుంచి 10-15 లక్షల రూపాయల దాకా పెట్టుకున్న ఒక నాలాంటి చిన్న వర్కర్ కానీ ముందుకు వెళ్ళాడంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అయింది. మరి అలా చూసుకుంటే ఎవరు ప్రవేశపెట్టని దుల్హన్ పథకం వాళ్ళ ఆలోచనలోకి ఎందుకు వచ్చింది? మైనార్టీలకి ఒక నిరుపేద ఆడబిడ్డ పెళ్లి చేసుకోవాలంటే 50,000 ఇచ్చేవాళ్ళు. మరి ఆలోచన తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలోనే వచ్చింది, వాళ్ళే ఇచ్చారు. ఇదే ప్రభుత్వం 2019లో వచ్చి ఉంటే ₹1,00,000 చేస్తానని చెప్పి కూడా మాట ఇచ్చాడు, అది వాస్తవం అయ్యేది. మరి ఇవాళ అలాంటి ఆడపిల్లలు ఎంతమందికి పెళ్ళిళ్ళైనాయి, ఎంతమందికి ఈ వైసీపీ ప్రభుత్వం న్యాయం చేసింది? కొన్ని లక్షల మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళైనాయి, మరి ఎవరికి న్యాయం చేయలేదే? బాబు గారు చెప్పారంటే వాస్తవం. అది ఎట్లా? కబరస్థాన్లకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఆయన ప్రభుత్వంలోనే. మసీదులకి మౌజన్లకి ఇమాములకి ఏమైనా డబ్బులు ఇచ్చిందంటే మొదట ప్రవేశపెట్టింది కూడా ఆయన ప్రభుత్వంలోనే, ఇచ్చింది కూడా వాళ్ళే. మరి అలాగే ఇక్కడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే విజయవాడలో దగ్గర అరణ్యపేట కబ్రస్థానికి 1,30,00,000, అది ఆయన ప్రభుత్వంలోనే కదా. అప్పుడు మా గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ఉండేవాళ్ళు శాసనసభ్యులుగా. మరి ఆయన ప్రభుత్వంలో ఆయన దెబ్బలాడి ఇప్పించాడు ఉమాగారు 1,30,00,000. మరి అలాగే సుందరయ్య నగర్ మసీద్కి ఆడపిల్లలు చదువుకోవడానికి మదర్సా కావాలంటే ఉర్దూ అరబీ పాఠశాలకి వెనకాల 500 గజాలు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏమైనా న్యాయం జరిగింది అంటే ఫలానా అని నేనే చెప్తా దాంట్లో పక్కా. ఎందుకంటే ఒక ముస్లిం సోదరుడిగా నేనైతే అబద్ధం చెప్పను. ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగిన మంచి గురించే నేను చెప్తున్నా, బాగా వినండి. నేనేదన్నా అబద్ధం చెప్తే నన్ను సూటిగా ప్రశ్నించవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సుందరయ్య నగర్కి 500 గజాలు సేకరించింది మొహమ్మద్ నూరియా మసీద్ వాళ్ళు, అది ఇచ్చింది బోండా మహేశ్వరరావు. అలాగే పాయకాపురం కబ్రస్థానికి 19 లక్షల రూపాయలు. మరి 10 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం, మాకు ఒక బర్రెల గ్రౌండ్ కావాలి సార్, ఇక్కడ జనాభా పెరిగింది, 5 ముక్కల్లో ఉంది, 5 మసీదు వాళ్ళకి ఇక్కడ జనాభా ఉన్నారు కాబట్టి కావాలని చెప్పితే అడిగితే ఇచ్చారు. 19 లక్షలు ఆయన గవర్నమెంట్లోనే ఇచ్చారు. మరి అలాగే గౌండపేట కబ్రస్థానికి కూడా 30 లక్షల రూపాయలు మొన్న. మసీదుల మరమ్మతులకి ఇమాములకి జీతాలకి కానీ అన్నిటికీ ప్రతి ఒక్కటి వాళ్ళు న్యాయం చేసుకుంటూనే వచ్చారు. మీ ప్రభుత్వంలో ఫలానా న్యాయం చేశానని చెప్పేసి మీరు ఎందుకు ప్రకటించుకోరు? ఎందుకు